నేను బీఆర్ఎస్లోనే ఉన్నాను, సభ్యత్వం రద్దు చేసుకుని కాంగ్రెస్లో చేరలేదు అని అంటున్నారు భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు. నియోజకవర్గ అభివృద్ధి కోసమే కాంగ్రెస్ వెంట నడుస్తున్నానంటున్నారు. ఉప ఎన్నికలు వస్తాయని ముందే ఎలా ఊహించగలమని ప్రశ్నిస్తున్నారు తెల్లం వెంకట్రావు. నిన్నటి సీఎంతో మీటింగ్లో నియోజకవర్గ అభివృద్ధిపై చర్చించానంటున్నారు. ఉప ఎన్నికలు వస్తే దానికి మీరు సిద్ధంగా ఉన్నారా? అలా వస్తే నేను అనుకోవట్లేదు. మేము మామూలుగా దాంట్లోనే ఉన్నాం కదా. ఇప్పుడు దీంట్లో మారి అయితే వచ్చి నా కష్టపడి సభ్యత్వం మొత్తం రద్దు చేసి రాలేదు. నేను ఇక్కడ సభ్యత్వం తీసుకోలేదు. అభివృద్ధి కొరకు నేను ఏ పార్టీలో అయినా కలిసి నడుస్తున్నా, వాళ్ళు రిక్వెస్ట్ చేసుకుని నడుస్తున్నాను, అంతే తప్ప ఎటువంటిది లేదు అలాంటిది. సో అంటే ఇప్పుడు తెల్లం వెంకట్రావు గారు బీఆర్ఎస్లో ఉన్నారా లేదంటే కాంగ్రెస్లో ఉన్నారా, ఏం చెప్తారు? నడుస్తున్నాను. సంకేతం ఏదంటే కొద్దిగా ఫ్రస్ట్రేషన్లో అభివృద్ధి కొరకే నడుస్తాను తప్ప వేరేది ఏం లేదు. సిద్ధంగా ఉన్నారా ఉప ఎన్నికలు వస్తే మాత్రం, లేదంటే ఇంట్లో ఏమైనా వస్తే సిద్ధంగా ఉన్నారా, లేకపోతే అసలు ఏంటి? అసలు నిన్న భేటీలో ఎంతసేపు చర్చించారు కదా, ఏం చర్చించారు? ఒక 5 మినిట్స్ కూడా లేను నేను, ఒక 5 మినిట్స్ కూడా లేను నేను. సో ఏం చెప్తారు? ఇప్పుడు సిద్ధమని ఎందుకు అనుకోవాలి? ఎన్నికలు సిద్ధమని ఎందుకు కావాలి? వచ్చిన తర్వాత చూద్దాం.